నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం గరుడ పంచమి కథ గురించి తెలుసుకుంటున్నాము. పార్ట్ 1 చూడకపోతే చూసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అయితే అలా ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడట. అప్పుడు ఆ దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రి మవళ్ళు యుద్ధం చేశారు. పెట్టరేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటమయం చేసేశాడట. తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించేశాడు. అతనిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొని పోతుండగా విష్ణువు అతడిని సమీపించి, నీ విజయ సాధనకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నారట. నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు కదా, నీవు తీసుకువెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో. అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు. నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగలించు, మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరే అంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి, చాలా శ్రమపడి తెచ్చాను, మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకువెళ్లడం వేరే విషయం. తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. అలా ఈ పండగ నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు కోసం ఆరోగ్యంగా ఉండాలని చేసే గరుడ పంచమి శుభాకాంక్షలు అందరికీ.